Welcome to today's class. Diesel mechanic, motor mechanical vehicle, heat engine and tractor mechanic. ఈ కోర్సుకి సంబంధించిన వరకు మనకి ప్లేయర్స్, మనం కటింగ్ ప్లేయర్స్ అంటాం కదా, ప్లేయర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్ని మనం ఆటోమొబైల్కి సంబంధించిన అన్ని రిలేటెడ్ అన్నిటికీ టాస్క్స్ కూడా కటింగ్ ప్లేయర్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈరోజు క్లాస్లో మనం ఈ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, మనందరికీ తెలుసు కటింగ్ ప్లేయర్ ఏ షేప్లో ఉంటుందో. దీన్ని మనం టెక్నికల్గా దాన్ని ప్లేయర్ అని అంటాం. మనం కటింగ్ ఉపయోగిస్తాం కాబట్టి కటింగ్ ప్లేయర్ అని అంటాం, బట్ ఎగ్జామ్లో టెక్నికల్గా ప్లేయర్ అనే అంటారు. ఓకే, ప్లేయర్ కటింగ్ అదే మన ఈ షేప్లో ఉంటుంది కటింగ్ ప్లేయర్ అనేది. యాక్చువల్గా ఇది ఫ్లాట్, నెక్స్ట్ ఇది పైప్కి వాడతాం, ఇది కటింగ్ వాడతాం అన్నమాట. ఓకే, దీన్ని జాస్ అని అనుకుంటాం, ఇది జాస్ అని అంటాం. దాన్ని సెరేటెడ్ అంటారు. సెరేటెడ్ జాస్ ఉంటాయి, ఇవి పైప్ కోసం వాడతాం, ఇవి కూడా సెరేటెడే ఉంటాయి. సెరేటెడ్ అంటే ఏంటంటే, మీకు ఏదైనా షేప్ ఈ షేప్లో ఉందనుకోండి, ఈ షేప్లో ఉంటే దాన్ని సెరేటెడ్ అంటారు. ఓకే, ఎగ్జామ్లో సెరేటెడ్ అంటే ఏంట అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. సో సెరేటెడ్ అంటే కొంచెం అప్ అండ్ డౌన్ సా షేప్లో ఉంటుంది కదా, సా టీత్ షేప్లో ఉంటుంది, సెరేటెడ్ అంటుంది. ఇది షేప్ని సెరేటెడ్ షేప్ అని అంటారు అన్నమాట. ఇది యాక్చువల్గా ఫ్లాట్ జా చూసారు కదా, ఈ స్టార్టింగ్లో ఉన్నది ఫ్లాట్ జా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సర్క్యులర్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇదేమో పైప్ గ్రిప్ కోసం వాడతాం మనం. ఈ ఫ్లాట్ అనేది ఏదైనా ఫ్లాట్గా ఉన్న ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చేటప్పటికి సర్క్యులర్గా ఉన్న వాటిని హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం, గ్రిప్ కోసం వాడుతుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్, మనకి ఏదైనా నెయిల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ఈ గ్రిప్ వాటి దాన్ని ప్లగ్ చేస్తాం, దాన్ని తీస్తుంటాం అన్నమాట. ఈ ఫ్లాట్ అనేది జనరల్గా మామూలు చిన్న ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక్కొక్కసారి వైరింగ్ చేయడానికి అలాంటి దానికి వాడుతుంటాం. ఓకే, మనకేంటంటే ఆటోమొబైల్ రిలేటెడ్ కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ హోల్డ్ చేయడానికే దీన్ని వాడుతుంటాం అనమాట, ఈ ప్లయర్ని. ఈ ప్లయర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫల్క్రమ్ అని ఉంటుంది. ఈ ఫల్క్రమ్ దగ్గర నుంచి ఈ మధ్యలో దీనితోనే ఇది ఆపరేట్ అవుతుంటుంది. దీన్ని మనం హ్యాండిల్స్ అని అంటాం. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి లెగ్స్ అని కూడా అంటాం అనమాట. వీటిని లెగ్స్ అని కూడా అంటాం, హ్యాండిల్స్ ఆర్ లెగ్స్ అని కూడా అంటాం. టెక్నికల్గా లెగ్స్ అని అందాం. ఓకే, ఇది వచ్చేటప్పటికి పైప్ని హోల్డ్ చేయడానికి వాడతాం. ఇది వచ్చేటప్పటికి సైడ్ కట్టర్స్ అంటాం మనం. ఇక్కడ చూసారు కదా, ఇది కటింగ్ షేప్లో ఉంది లాగా, ఈ మధ్యలో సైడ్ కట్టర్స్ అంటాం అన్నమాట. ఇది అల్యూమినియం కానీ సాఫ్ట్ వాటిల్ని కట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ నుంచి సాఫ్ట్ ఏదన్నా స్లీవ్స్ కట్ చేయడానికి ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఇక్కడ జాయింట్ కట్టర్ అని ఉంటుంది. జనరల్గా మనం ఎప్పుడు జాయింట్ కట్టర్ ఎప్పుడు యూజ్ చేయం. దీన్ని కూడా మనకి ఏంటంటే థిన్ వైర్స్ని కట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఈ మధ్యలో ఈ గ్యాప్లో వైర్ని పెట్టి దీన్ని ఈ విధంగా ఇలా పుల్ చేస్తే ఇక్కడ వైర్ అనేది కట్ అవుతుంది అన్నమాట. వైర్స్ స్లీవ్ చేయడానికి కట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, దీని గురించి చూడండి. లెగ్స్ జాయింటెడ్ బై పివట్ ఆర్ ఫల్క్రమ్. ఈ లెగ్స్ ఎన్ని ఉన్నాయో, ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్ జాయింట్ బై పివోయిట్ ఆర్ ఫల్క్రమ్. ఈ ఫల్క్రమ్ ద్వారా ఈ లెగ్స్ జాయిన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఓకే, ఫ్లాట్ జా ఫర్ జనరల్ గ్రిప్పింగ్. ఇది ఫ్లాట్ జా ఫస్ట్ ఉంది కదా, స్టార్టింగ్లో ఉంది కదా. ఈ ఫ్లాట్ జా అనేది జనరల్ గ్రిప్పింగ్, మామూలు నార్మల్ గ్రిప్ కోసం ఈ ఫ్లాట్ జాని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటి పైప్ గ్రిప్ కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఏదైతే ఇక్కడ ఎలా ఉంది కదా, ఎలిప్టికల్ షేప్లో ఉందో, ఇది పైప్స్ని హోల్డ్ చేయడానికి అనమాట. అంటే ఏదైనా సిలిండ్రికల్ షేప్లో ఉన్న పైప్స్ని కానీ లేదంటే నెయిల్స్ కానీ అలాంటి వాటిని హోల్డ్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట దీన్ని. పోతే కటింగ్ సైడ్ మనం చెప్పుకున్నాం కదా, జాయింట్ కట్టర్స్ అనుకున్నాం కదా. ఈ జాయింట్ కట్టర్స్ని ఇక్కడ ఈ ప్లేస్లో మనం వైర్ని ఏదైనా దాన్ని కట్ చేయడానికి వీలవుతుంటుంది అనమాట. ఇది జనరల్గా ఇవి స్లీవ్స్ ఉంటాయి. ఇది అంటే ఈ స్లీవ్స్ గ్రిప్ కోసం ఉంటుంది. ఇది మనకి షాక్ ప్రూఫ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్తో పనిచేసేటప్పుడు దాన్ని సెపరేట్గా ప్లేయర్స్ ఉంటాయి. ఇది నార్మల్ ఏదైనా చిన్న వాటిని పనిచేయడానికి ఈ ప్లేయర్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఓవరాల్ లెంత్ ద్వారా దీన్ని డిఫైన్ చేస్తాం. దీన్ని ఓవరాల్ లెంత్ ద్వారా డిఫైన్ చేస్తాం అన్నమాట. దీని సైజెస్ వచ్చేటప్పటికి 150 mm నుంచి 230 mm వరకు ఉంటుంది దీని సైజెస్ అన్నమాట. ఓకే, దీని మీద వచ్చే టాపిక్స్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే. మోస్ట్లీ ఇందులో అడిగేది ఏంటంటే
ఈ జాయింట్ని అడుగుతారు. జాయింట్ కట్టర్ ఇక్కడ స్లీవ్స్ని కట్ చేయడానికి వాడతారు అనమాట. షేరింగ్ ఆఫ్ స్టీల్ వైర్స్ అనమాట. జాయింట్ కట్టర్స్ యూజ్డ్ ఫర్ షేరింగ్ ఆఫ్ స్టీల్ వైర్స్, ఇది అడుగుతారు. నెక్స్ట్ ఏంటి, కటింగ్. ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం సైడ్ కట్టర్స్ అని అంటాం. ఈ సైడ్ కట్టర్స్ సాఫ్ట్ వైర్స్ని కట్ చేస్తుంది అనమాట. సాఫ్ట్ వైర్స్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇది చెప్పుకున్నాం కదా, ఇది మనం గ్రిప్పింగ్ కోసం వాడతాం. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో వచ్చేవి అంతే. నెక్స్ట్ ఇందులో ప్లేయర్స్లో రకాలు ఉన్నాయి. ఆ ప్లేయర్స్లో టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ అవి ఒకసారి చూద్దాం. ఇది మనకి ఫ్లాట్ నోస్ ప్లేయర్. ఫ్లాట్ నోస్ ప్లేయర్ అంటే ఇంతకుముందు మనం చూసిన ప్లేయర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇలాగ ఎలిప్టికల్ షేప్లో ఇలాగ పైప్ హోల్డ్ చేయడానికి కట్ అయి ఉంది. అది మామూలు ప్లేయర్ అయితే, ఇది వచ్చేటప్పటికి ఫ్లాట్ నోస్. ఇక్కడ ఏమీ లేదు, డైరెక్ట్గా ఫ్లాట్గా ఉంది ఇది, చూసారా? సో ఇది ఫ్లాట్ నోస్ ప్లేయర్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఫ్లాట్ నోస్ ప్లేయర్. ఇది జస్ట్ హోల్డ్ చేయడానికి. నెక్స్ట్ ఏదైనా థిన్ వైర్స్ కానీ థిన్ మన షీట్స్ ఉంటాయి కదా, థిన్ స్ట్రిప్స్, మెటల్ స్ట్రిప్స్ ఏమన్నా ఉంటే వాటిని బెండ్ చేయడానికి దీనికి యూజ్ చేస్తాం అనమాట. మెటల్ స్ట్రిప్స్ కానీ ఏదైనా బెండ్ చేయడానికి. ఆటోమొబైల్ తీసుకుంటే మనం దాన్ని కార్ బాడీ షేప్స్ కానీ పైన ఉంటుంది కదా, అది ఏదైతే ఉంటుందో మన షీట్ ఉంటుంది కదా, షీట్ మెటల్ ఉంటుంది కదా, దాన్ని బెండ్ చేయడానికి కోసం మనం దీన్ని ఫ్లాట్ నోస్ని వాడుతుంటాం అనమాట. ఓకే, దీని ఫీచర్ ఏంటంటే వెడ్జ్ జాస్. ఇవి యాక్చువల్గా ఈ వెడ్జెస్ జాస్ ఫ్లాట్గా ఉంటాయి. జనరల్గా ఇంతకుముందు అయితే మనకు సర్క్యులర్ ఎలిప్టికల్ షేప్లో ఉంది, ఇది ఫ్లాట్గా ఉంటాయి అనమాట. ఇది బెండింగ్ అండ్ ఫోల్డింగ్ నేరో స్ట్రిప్స్ని థిన్ మెటల్ని వాడడానికి బెండ్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే నేరోగా తక్కువ ఉన్న విడ్త్ ఉన్న మెటల్ స్ట్రిప్స్ని బెండ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నోస్ ప్లేయర్స్. మీరు అందరికీ తెలుసు నోస్ ప్లేయర్ కూడా ఎందుకు వాడతారో. నోస్ ప్లేయర్ అనేది ఏంటంటే ఈ విధంగా వెరీ వెరీ సన్నగా థిన్ షేప్లో ఉంటుంది. ఇదేంటంటే వైర్ లూప్స్ని తయారు చేయడానికి దాన్ని వాడతారనమాట. వైర్ని లూప్స్ తీయడానికి వాడతారన్నమాట దీన్ని ఉపయోగించి. అదేవిధంగా ఏదైనా ఒక నట్లో బోల్ట్ ఏదైనా ఉండిపోతే ఇరుక్కుపోవడం అలాంటి వాటిలో ఉన్నప్పుడు కూడా వీటిని ఇలా పెట్టి అవతల ప్రెస్ చేస్తే దాని గ్రిప్ వస్తుంది, దాన్ని బయట పుల్ చేయడానికి అవుతుంది అన్నమాట. ఇంకా ఒక సిలిండర్లో ఉన్న ఏదైనా పార్ట్ ఏదైనా పడిపోయింది అనుకోండి, రింగ్ ఏదైనా పడిపోతే దాన్ని తీయడానికి కూడా దీన్ని వాడుతుంటాం అనమాట. ఇది ఒకసారి చూద్దాం. దీని ఫీచర్స్ ఏంటంటే ట్యాపర్డ్ రౌండ్ షేప్ జాస్ అనమాట. ఈ జాస్ ఉన్నాయి కదా, ఈ జాస్ ట్యాపర్గా ఉండి రౌండ్ షేప్డ్గా ఉన్నాయన్నమాట. ఇది కౌనికల్ రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట. ఇది రౌండ్ షేప్లో ఇలా ట్యాపర్ అయి ఉన్నాయన్నమాట. దీని జాస్ వచ్చేటప్పటికి యూజ్డ్ ఫర్ షేపింగ్ లూప్స్. చూసారు కదా, వైర్ని లూప్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇన్ వైర్స్ అండ్ ఫార్మింగ్ కర్వ్స్. ఏదైనా కర్వ్ తయారు చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఏదైనా వైర్ లూప్స్ని కర్వ్స్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్లిప్ జాయింట్ ప్లేయర్స్ అంటే ఇది మనకి ఇక్కడ ఒక జాయింట్ ఉంది కదా, ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ నార్మల్గా ఉంటుంది. ఇది ఏదైనా గ్రిప్ చేయడానికి, పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఇదేంటంటే ఇక్కడ జాస్ ఉన్నాయి కదా, ఇంతకుముందు జాస్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లేదు. అది స్టాండర్డ్ లెంత్, దాని విడ్త్ స్టాండర్డ్ ఉంటుంది. గ్యాప్ జాస్ మధ్య ఏదైతే విడ్త్ ఉందో అది స్టాండర్డ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు స్లిప్ జాయింట్స్ ప్లేయర్స్లో అనమాట. ఇక్కడ పివోట్ పిన్ అంటారు, దీన్ని పివోట్ పిన్ అని అంటారు. ఇది పివోట్ పిన్ అన్నమాట. ఇది పివోట్ పిన్ అంటాం. ఇది అడ్జస్టబుల్ అన్నమాట. దీన్ని వేరే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క జా విడ్త్ పెరుగుతుంది. మనం ఏదన్నా గ్రిప్ పట్టుకోవడానికి, నట్స్ని కానీ లేదంటే ఏదన్నా టూల్స్ని హోల్డ్ చేయడానికి ఇది విడ్త్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్లిప్ జాయింట్ ప్లేయర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీ గ్రిప్ ప్లేయర్ స్లిప్ జాయింట్ ప్లేయర్ రెండు ఒకలాగే ఉంటుంది. బట్ ఏంటంటే దీని యొక్క లెగ్ విడ్త్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మల్టీ గ్రిప్ అంటే ఒకటే టూల్ యూస్ చేసి మనం 3 పాయింట్స్ని ఎప్పుడైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ 3 పాయింట్స్ని ఒకదాంతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ విడ్త్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ని యూజ్ చేయకుండా దీన్ని అడ్జస్ట్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ టైం మనం ప్లేయర్స్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సిమిలర్ టు ద స్లిప్ జాయింట్ బట్ మోర్ లెగ్స్ ఓపెనింగ్స్. ఈ లెగ్ ఏదైతే ఉందో ఈ లెగ్ ఓపెనింగ్స్ మోర్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి స్లాట్ లాగా ఇచ్చారు చూసారా, ఈ స్లాట్ లాగా ఉంది కాబట్టి
ఇది ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్లాట్ లాగా ఉంది కాబట్టి ఈ లెగ్ ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట, అంటే పై చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి చాలా నేరోగా ఉంది, చిన్నది ఉంది కాబట్టి దీనిది ఒకటి కొంతవరకే దీనికి కన్స్ట్రైన్ అయి ఉంటుంది దీని ఓపెనింగ్. దీనికన్నా పోలిస్తే ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. నెక్స్ట్ అంటే సైడ్ కటింగ్ ప్లేయర్స్. సైడ్ కటింగ్ ప్లేయర్స్ ఎక్కడ ఉపయోగిస్తామంటే జనరల్గా ఎక్కడైనా కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, అంటే మనకి వైర్స్ని కట్ చేయాలి బట్ దానికి ఎక్కువ స్పేస్ లేదు, అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ చూసాం, ఆ ప్లేయర్ కటింగ్ ఎడ్జ్ ఉంది బట్ ఏంటంటే దానికి కొంచెం మధ్యలో ఉంది, అంటే ఎక్కువ ఓపెనింగ్ ఉంటే దాన్ని ముందు వరకు వెళ్ళి దాన్ని కట్ చేయడానికి అవుతుంది. బట్ నేరో కటింగ్ ఉంది, దాన్ని ఎక్కడైనా కట్ చేయాలనుకోండి సడన్గా, సపోజ్ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ లేదంటే ఏదైనా మనకి ఈ వైర్ రోప్స్ ఉంటాయి, మనకి ఎక్కువ ఇండస్ట్రీస్లో వైర్ రోప్స్ ఉంటాయి, ఆ వైర్ రోప్స్ని కట్ చేయడానికి నేరో ప్లేస్ ఉంటే మనం దీన్ని వాడతాం అనమాట, సైడ్ కటింగ్ ప్లేయర్స్ని ఉపయోగిస్తాం అనమాట. దాని ఒక డెఫినేషన్, జాస్ సెట్ అట్ అన్ యాంగిల్. ఈ జాస్ అనేది ఒక యాంగిల్లో సెట్ చేసి ఉంది, చూసారా, ఈ జాస్ అనేది యాంగిల్లో సెట్ చేసింది, ఒక యాంగిల్లో ఇలాగ ఈ యాంగిల్లో ఉంది, చూసారా, ఈ జాస్ అనేది ఈ యాంగిల్లో ఉంటుంది ఇది. ఓకే, షేరింగ్ వైర్స్ ఇన్ కన్ఫైన్డ్ స్పేసెస్. కన్ఫైన్డ్ స్పేసెస్ అంటే వైర్స్ని చాలా తక్కువ అక్కడ స్పేస్ ఎక్కువ లేదు, అక్కడ అలాంటి సందర్భంలో కట్ చేయడానికి మనం ఈ ప్లేయర్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. కటింగ్ క్లోజ్ టు సర్ఫేస్, ఏదైతే సర్ఫేస్ ఉందో సర్ఫేస్కి దగ్గరగా ఉంటుంది కదా, దాన్ని కట్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం. స్ప్రెడ్డింగ్ క్వార్టర్ పిన్ జాయింట్స్ అనమాట. క్వార్టర్ పిన్స్ అని అంటాం, క్వార్టర్ పిన్ ఉంటుంది, దాన్ని ఇదే క్వార్టర్ పిన్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే మనం దీన్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట, దీన్ని ఇలా స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. దీన్ని క్వార్టర్ పిన్ ఈ విధంగా ఉంటాయి, క్వార్టర్ పిన్స్ ఉంటాయి, దీన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా మనం ఈ సైడ్ కటింగ్ ప్లేయర్ని ఉపయోగిస్తాం. సైడ్ కటింగ్ క్వార్టర్ పిన్స్ ఆర్ స్ప్రెడ్ కాటన్ పిన్స్ ఆర్ స్ప్రెడ్ యూజింగ్ విచ్ ప్లేయర్ అని అంటే అప్పుడు మనం ఇది రాయేసుకోండి, సైడ్ కటింగ్ ప్లేయర్ అని చెప్పి ఆప్షన్లో ఉంటుంది, ఇది రాయాల్సి ఉంటుంది మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికంటే లాకింగ్ ప్లేయర్ వైస్ గ్రిప్ అనమాట. ఈ లాకింగ్ ప్లేయర్ అంటే ఏంటంటే ఈ ప్లేయర్లోనే మనకి ఎక్కువ మనం మిగిలిన ప్లేయర్స్లో చూస్తే హ్యాండ్ ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి పట్టుకోవాల్సి వస్తుంటుంది, హ్యాండ్ అలా గ్రిప్ ఎక్కువ పట్టుకోవాల్సి వస్తుంది. సపోజ్ మనం ఏదన్నా కొంచెం లూజ్ చేస్తే అది మళ్ళీ గ్రిప్ పోయే ఛాన్స్ ఉందన్నమాట. ఈ లాకింగ్ ప్లేయర్కి వచ్చేటప్పటికి మనకి వెనకాల ఇక్కడ థింబుల్ ఉంటుంది, థింబుల్ అనేది ఇలాగ లాకింగ్ నట్లా ఉంటుంది అనమాట. మనం హోల్డ్ చేసి ఇక్కడ థింబుల్ లాక్ చేసామంటే ఇది ఇంకా లాక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదన్నా కొంచెం చెయ్యి కొంచెం ఎక్కువసేపు ఉపయోగిస్తే మనకు కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఈ లాకింగ్ దాన్ని చేసుకుంటే మనం ఈజీగా దాన్ని ఏదైనా హోల్డ్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇది లాకింగ్ థింబుల్ ఉంటుంది అనమాట దీనికి. ఓకే, ఇది మూవబుల్ హ్యాండిల్ ఏమో మూవబుల్, క్లాంప్స్ జా ఇన్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ షేప్. చూసారు కదా, ఇది మూవబుల్ అనమాట, మూవబుల్ ఉంటుంది. ఇక్కడ ఒకటి లాకింగ్ నట్లా ఉంది, చూస్తే దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తే ఇది రిలీజ్ అవుతుంది అనమాట, ఇక్కడ దీని గ్రిప్ రిలీజ్ అవుతుంది అనమాట. స్క్రూ ఇన్ హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ లివర్ యాక్షన్. బెనిఫిట్, హై గ్రిప్పింగ్ పవర్ యాక్ట్స్ యాజ్ ఏ పోర్టబుల్ వైస్. దీన్ని ఎక్కువ హై గ్రిప్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం జనరల్గా వైస్ ఉంటాం కదా, మనం హ్యాండ్ వైస్ ఉపయోగించాం, మన క్లాస్లో హ్యాండ్ వైస్ గురించి చెప్పుకున్నాం, హ్యాండ్ వైస్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. హై గ్రిప్పింగ్ ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కటింగ్ ప్లేయర్, ఈ ప్లేయర్ వల్ల. ఓకే, దీన్ని లాకింగ్ ప్లేయర్, మా బ్రాకెట్లో వైస్ ప్లేయర్ అని కూడా అంటారు అనమాట, వైస్ గ్రిప్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ ఇంటర్నల్, ఇప్పుడు ఇది ఏదైనా తీసుకుంటే ఇది సిలిండర్ అనుకోండి, సపోజ్ ఏదైనా ఇది ఇంటర్నల్ హోల్ ఉందనుకోండి, సిలిండర్లో హోల్ ఉన్నదంటే దీన్ని బోర్ అని అంటాం, లోపల దాన్ని బోర్ అని అంటాం అనమాట. లోపల ఉన్నదాన్ని బోర్ అంటాం. బోర్లోకి ఎక్కడైతే మనం సర్క్లిప్స్ అని అంటాం, సర్క్లిప్స్ అంటే ఇలాగ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ హోల్స్లా ఉంటాయి అన్నమాట. ఈ సర్క్లిప్స్ ఇలాగ ఉంటాయి. ఇవి ఏం చేస్తామంటే మనం ఏదైనా హోల్లో కానీ ఇంటర్నల్ హోల్స్లో కానీ లేదంటే షాఫ్ట్స్ పైన కానీ ఈ సర్క్లిప్స్ని ప్లేస్ చేస్తుంటాం, ఎందుకంటే అది గ్రిప్ మిస్ అవ్వకుండా దాన్ని గ్రిప్ పట్టుకొని ఉంచడానికి సర్క్లిప్స్ని యూజ్ చేస్తుంటాం. ఈ సర్క్లిప్స్ని రిమూవ్ చేయడానికి లేదా అరేంజ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం అనమాట దీన్ని. యాక్చువల్గా ఇవి ఇంటర్నల్ సర్క్లిప్స్, ఎక్స్టర్నల్ సర్క్లిప్స్ అని రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంటర్నల్ సర్క్లిప్స్ని రిమూవ్ చేయడానికి
మనం బోర్ ఎక్కడన్నా మనకి బోర్ కానీ అని అన్నారంటే ఎగ్జాంపుల్ బోర్ అని అన్నారంటే అది మనకి ఇంటర్నల్ సర్క్లిప్స్ అయి ఉంటుంది. ఆ ఇంటర్నల్ సర్క్లిప్స్ని రిమూవ్ చేయడానికి ఇంటర్నల్ సర్క్లిప్ ప్లేయర్ అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసి లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఈ విధంగా హోల్డ్ చేసి లోపల ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ తీసేటప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఈ హోల్స్ దగ్గర పెట్టి మనం దగ్గర హ్యాండిల్స్ని దగ్గర లెగ్స్ అంటాం కదా, ఆ లెగ్స్ని దగ్గరికి పుష్ చేసేటప్పటికి ఈ సర్క్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఎగ్జామ్లో ఎలా కడుగుతారంటే ఇంటర్నల్ బోర్ ఆఫ్ ఏ సిలిండర్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ ఓపెన్డ్ బై అని అంటారు అనమాట. అప్పుడు ఒక్కొక్కసారి ఇంటర్నల్ అని వాడినప్పుడు ఇంటర్నల్ వాడితే మనం డైరెక్ట్గా ఇంటర్నల్ సర్క్లిప్స్ అని పెట్టేసుకోవచ్చు, ఇంటర్నల్ సర్క్లిప్ ప్లేయర్ అని పెట్టేయచ్చు. బట్ ఒకసారి ఇంటర్నల్ అని వాడకపోయినప్పుడు అప్పుడు ఏంటంటే మనకి బోర్ అని ఇచ్చాడంటే ఇంటర్నల్ అని అనుకోవాలి. అదేవిధంగా షాఫ్ట్ అని అంటాడు. షాఫ్ట్ అంటే అది ఎక్స్టర్నల్. ఇది చూసారు కదా, ఇది షాఫ్ట్ పైన ఉంది కాబట్టి అది ఎక్స్టర్నల్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ సర్క్లిప్స్ ఆర్ రిమూవ్డ్ యూజింగ్ అని అంటే మనం ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లేయర్ అని పెట్టేస్తాం. ఒకవేళ ఎక్స్టర్నల్ అనే పదం వాడకుండా సింపుల్గా వాళ్ళు ద సర్క్లిప్ ఆన్ ద షాఫ్ట్ విల్ బీ రిమూవ్డ్ యూజింగ్ డాష్ అని ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్స్లో ఇస్తారు. అప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లేయర్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లేయర్ వాడి మనం దాన్ని రిమూవ్ చేయడానికి అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి స్నైప్స్ అంటాం, SNIP స్నైప్ అంటాం. యాక్చువల్గా ఇవి ఎందుకు వాడతామంటే మనకి షీట్ మెటల్ వర్క్షాప్ ఉంది, మనకి షీట్ మెటల్ యూస్ చేస్తుంటాం. షీట్ మెటల్ని ఎప్పుడైనా మనకి కట్ చేసేయాల్సిన సందర్భంలో మనం ఈ స్నిప్స్ని వాడతాం అనమాట. ఈ స్నిప్ అంటే జనరల్గా సిజర్స్ లాగే ఉంటుందన్నమాట. సిజర్స్ అంటే మనం పేపర్ కట్ చేయడానికి ఉపయోగిస్తాం కదా, సిజర్స్ ఆ విధంగానే ఉంటుంది. ఈ స్నిప్స్ వచ్చేటప్పటికి 1.2 mm కన్నా తక్కువ ఉండే థిన్ షీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేయడానికి మనం ఈ స్నిప్స్ని ఉపయోగిస్తుంటాం అనమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి స్ట్రైట్ స్నిప్ అనేది ఒకటి, దాని తర్వాత మనకి బెంట్ స్నిప్ అని 2 రకాలు ఉంటుంది అనమాట. స్ట్రైట్ స్నిప్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా స్ట్రైట్గా కట్ చేసేటప్పుడు రెక్టాంగిల్ షేప్ కానీ ఏదైనా షేప్లో కట్ చేసేటప్పుడు మనం స్ట్రైట్ స్నిప్ని ఉపయోగిస్తుంటాం. సపోజ్ అదంతా కర్వ్డ్గా లేదు, స్ట్రైట్గా ఉంది, దాన్ని కట్ చేయాలి షీట్ అని అనుకుంటే మనం ఈ స్ట్రైట్ స్నిప్ని ఉపయోగిస్తాం. ఇది యాక్చువల్గా మనం కటింగ్ ప్లేయర్, మనకి జస్ట్ మనం చూసాం కదా ప్లేయర్ లాగే ఉంటుంది, అంత కామనే. ఇది జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ యాంగిల్లో స్నిప్ అనేది ఉంటుంది. దీని యొక్క జా ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ సిజర్ లాగే ఉంటుంది, మనకి సిజర్ లాగే ఉంటుంది, ఒకటి అప్ ఒకటి డౌన్ ఉంటుంది అనమాట. దీన్ని ఉపయోగించి స్ట్రైట్గా ఉన్న దాన్ని కట్ చేస్తాం అనమాట. స్ట్రైట్ కట్స్ అండ్ లార్జ్ ఎక్స్టర్నల్ కర్వ్స్ని ఉపయోగిస్తాం. స్ట్రాంగ్ అండ్ వెర్టికల్ ప్లేన్స్లో ఎక్కువ కట్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా బెంట్ స్నైప్స్ అంటారు. బెంట్ స్నైప్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ కానీ సర్క్యులర్గా ఉన్న షేప్స్ని కానీ లేదంటే కర్వ్డ్ కానీ ఏదైనా కటింగ్ అంటే చాంఫర్స్ అది కట్ చేయడానికి ఇలాంటి ఎక్కడైతే టర్న్ వస్తుందో అలాంటి దానికి మనం బెంట్ స్నైప్స్ని వాడతాం. బెంట్ స్నైప్ అంటే మీరు చూసారు కదా, కొంచెం యాంగిల్ బెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని ఉపయోగించి సర్క్యులర్గా ఉన్నదాన్ని కట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సర్క్యులర్ కట్స్ అండ్ ట్రిమ్మింగ్. ఏదైనా ట్రిమ్ చేయాలనుకోండి సర్క్యులర్గా అంటే కర్వ్డ్ షేప్లో కట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. సిలిండ్రికల్ అండ్ కోనికల్ వర్క్స్ని యూజ్ చేసేటప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తాం అనమాట. మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామంటే 1.2 mm కన్నా తక్కువ ఉన్న దాని గురించి ఎలా కట్ చేయాలనేది ఒకసారి చూసాం. అదేవిధంగా 1.2 mm కన్నా పెద్ద షీట్స్ని కట్ చేయాల్సిన సందర్భంలో మనం లివర్ షియర్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ లివర్ షియర్ అనేది మనకి బెంచ్ మీద ఫిట్ చేయబడి ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా మూవబుల్ జా. ఇది యాక్చువల్గా కింద వచ్చేటప్పటికి ఫిక్స్డ్ జా ఉంటుంది. ఇది మధ్యలో చూసారు కదా, ఇదైతే వర్క్ పీస్ అనమాట. ఏదో థిన్ షీట్ దాన్ని కట్ చేయాల్సిన సందర్భం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే క్లాంపింగ్ డివైస్ ఉంటుంది. ఇది క్లాంపింగ్ డివైస్ అనమాట. ఈ క్లాంపింగ్ డివైస్ని ఉపయోగించి మనం షీట్ పెట్టుకొని దీన్ని మనం క్లాంప్ చేసుకుంటాం అనమాట. ఈ యాక్చువల్గా మూవబుల్ జాకి ఫిక్స్డ్ జాకి మధ్యలో దీన్ని ఫిక్స్ చేసుకొని మనం దీన్ని కట్ చేస్తాం అనమాట. ఇది లోయర్ బ్లేడ్, ఈ 2 కూడా కట్ అవుతాయి. 2 కూడా కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి రెండింటికి. బట్ ఈ పైన వచ్చేటప్పటికి అప్పర్ పార్ట్ ఈజ్ ద మూవబుల్ అనమాట, కిందది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి,
ఫిక్స్డ్ లోవర్ బ్లేడ్, మూవింగ్ అప్పర్ బ్లేడ్. లోవర్ బ్లేడ్ ఫిక్స్ అయిపోయింది, అప్పర్ బ్లేడ్ మూవ్ అవుతుంది అనమాట. క్లాంపింగ్ డివైస్ అనమాట ఇది. క్లాంప్ చేసుకోవడానికి ఈ ఉపయోగిస్తాం మనం షీట్ని. ప్రివెంట్ షీట్ టిల్టింగ్. దీనివల్ల ఏంటంటే ఈ గ్రిప్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఈ షీట్ ఏదైతే ఉందో ఇది టిల్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అడ్జస్టబుల్ టు ద థిక్నెస్. ఈ థిక్నెస్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లేడ్ జామెట్రీ. కర్వ్డ్ అప్పర్ బ్లేడ్ కీప్స్ ఓపెనింగ్ యాంగిల్ అండ్ కాన్స్టెంట్ కట్ పాయింట్ అనమాట. ఇది కర్వ్గా ఉండడం వల్ల ఏంటవుతుందంటే కటింగ్ పాయింట్ మనం ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా మనకి ఫోర్స్ అప్లై చేయడానికి ఈజీగా కట్ అవుతుంది అనమాట. ఈ విధంగా కిందకు వచ్చేటప్పటికి ఇది ఇలా కట్ అవుతుంది, ఇది ఇలాగా షేర్ అయిపోయి ఇది కట్ అయిపోతుంది. షీట్ని ఎక్కువ మనకి 1.2 కన్నా ఎక్కువ థిక్నెస్ ఉన్న షీట్స్ని, లాంగ్ షీట్స్ని కట్ చేయడానికి ఏదైతే మనం స్నిప్ చూసాం కదా, స్నిప్తో కట్ చేయలేనివన్నింటినీ కూడా మనం ఈ లీవర్ షియర్తో ఉపయోగించి కట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెంచ్లో 4 టైప్స్ ఆఫ్ రెంచెస్ ఉన్నాయి యాక్చువల్గా. ఇందులో మనం ఒకసారి స్టిల్సన్ రెంచ్, ఫస్ట్ వచ్చి స్టిల్సన్ రెంచ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేది ఫుట్ ప్రింట్ రెంచ్ ఒకటి. ఈ 2 రకాల రెంచ్ ఎక్కువ పాపులర్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ స్టిల్సన్ రెంచ్ అంటే జనరల్ రెంచ్ టైపే ఉంటుంది. ఇది ఇక్కడ చూసారు కదా మనకి స్టాగర్డ్ టూత్ ఉంటుందన్నమాట. ఇది ఈ కింద వచ్చేటప్పటికి అడ్జస్టబుల్ జా ఉంటుంది, మూవబుల్ జా. ఇది ఫిక్స్డ్ జా ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేటప్పటికి అడ్జస్టబుల్ జా ఉంటుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. నాట్స్ ఉంటుంది, ఆ నాట్స్తో అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎంతవరకు అయితే గ్రిప్ కావాలి, ఏదైనా పైప్ ఉంది మనకి డిఫరెంట్ డయామీటర్స్ ఆఫ్, మనకి స్పానర్స్ ఏమైనా ఉంటే లిమిటెడ్, ఒక డయామీటర్ వరకు, ఒక సైజ్ వరకే మనకి అది కన్ఫైన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14, 16 కానీ 15, 13 కానీ ఇలాగా ఒకటే నెంబర్కి కన్ఫైన్ ఉంటుంది రెంచెస్ కానీ అవి చూసుకుంటే. బట్ ఇదేమవుతుందంటే దీన్ని చూసుకునేటప్పటికి ఇది అడ్జస్టబుల్ అనమాట. ఎంత డయామీటర్ ఉన్నా కానీ దాని యొక్క నామినల్ డయామీటర్ ఎంత ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం లాక్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఇలాగ టర్న్ చేయడానికి వీలవుతుంది. దాన్ని టర్న్ చేయడానికి అవుతుంది. ఇది కింద చెప్పుకున్నాం కదా, ఇది ఫిక్స్డ్, కింద మూవబుల్ అనమాట. దీనిలో స్ప్రింగ్ లోడెడ్ కేసింగ్ విత్ నర్ల్డ్ అడ్జస్ట్మెంట్ నట్. నర్ల్డ్ అని చెప్పుకున్నాం కదా. నర్లింగ్ అంటే మనం ఇలా చెప్పుకున్నాం, సంథింగ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని నర్లింగ్ అంటారు అనమాట. ఓకే, అడ్జస్టబుల్ నర్లింగ్ నట్ ఉంటుంది అనమాట. ఓకే, టాగిల్ యాక్షన్ డ్రైవ్స్ ద హార్డ్ అండ్ సెగ్రిగేషన్ ఇన్ టు ద వర్క్. దీన్ని ఏంటంటే మనం దీనిలో ఉపయోగించేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే స్మూత్ సర్ఫేస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ని మనకి స్టిల్సన్ వ్రెంచ్ ఉపయోగించి మనం దాన్ని వాడకూడదు అనమాట. అదే రాశారు, నెవర్ యూజ్ స్టిల్సన్ వ్రెంచ్ ఆన్ ద పాలిష్డ్ ప్లేటెడ్ ఆర్ హార్డ్ అండ్ సర్ఫేస్ డ్యామేజ్ విల్ అక్క. దీనివల్ల ఏంటంటే దాని గ్రిప్ గట్టిగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి వాడిన సందర్భాల్లో అవి డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని డ్యామేజ్ అయిపోయి వర్క్ యొక్క ఫినిష్ మళ్ళీ పాడైపోతుంది. సో దీన్ని ఉపయోగించడానికి అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫుట్ ప్రింట్ రించ్ అనమాట. ఫుట్ ప్రింట్ రించ్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని పట్టుకోవడానికంటే ఇదంతా కావాలి, ముందుకు దీనికి స్పేస్ అంతా కావాలి. అలాంటి స్పేస్ ఎక్కడైతే లేదో, మనకు అంత స్పేస్ లేదు, అలాంటి సందర్భంలో ఈ ఫుట్ ప్రింట్ రెంచ్ని ఉపయోగిస్తాం. దీన్ని చూసారు కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్డ్ ఫర్ పైప్స్ కన్ఫైన్డ్ స్పేసెస్. ఎక్కడైతే తక్కువ కాంపాక్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం ఈ ఫుట్ ప్రింట్ రెంచ్ని ఉపయోగిస్తాం. అడ్జస్టెడ్ బై రిమూవబుల్ పిన్ ఇన్ హ్యాండిల్ హోల్స్ అనమాట. ఇక్కడ హ్యాండిల్ హోల్స్లో పిన్ ఉంటుంది, దాన్ని ఉపయోగించి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఫుట్ ప్రింట్ రెంచ్ ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఎక్కడైతే కన్ఫైన్డ్ స్పేసెస్ ఉన్నాయో అలాంటి సందర్భంలో మనం ఫుట్ ప్రింట్ రెంచ్ని ఉపయోగిస్తాం అనమాట.